సారీ దాని పేరన్నా ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిర్రు చెప్పుర్రి. నువ్వే కదా, నాకు గుర్తు తెలియదు అట్లా ఉయ్యాలని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు నా పుట్టినరోజు కదా, బర్త్డే అందరికీ తెలుసు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ బర్త్డే ఇది. నేను మళ్ళీ పుట్టినంత అనిపిస్తుంది. నేను పుట్టిన కాంచి ఇప్పటి వరకు కేక్ కటింగ్ అనేది చేయలేదు. ఇగో మన శ్రీజ. నేను లైవ్లో చెప్తున్నా, కేక్ కటింగ్ ఉందా అక్క అని చాలామంది అడుగుతున్నారు. అందరికీ నేను సమాధానం చెప్తున్నా ఏంటంటే, నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు, కేక్ కటింగ్ అయితే లేదని చెప్తున్నా. నాకేటో అనిపించి అక్క ఖచ్చితంగా కట్ చేపియాలి, ఒక జ్ఞాపకంగా ఉంటుందని నేనైతే అసలు లైవ్లోనే వచ్చేసిన అసలు తీసుకొని. ఇగో శ్రీజ అయితే కేక్ తెచ్చింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. అంటే నేను మన పిల్లల పుట్టినరోజుకు మాత్రమే కేక్ కట్ చేస్తాం కదా, పెద్దోళ్ళది ఏముంది. పిల్లలు అయితే వాళ్ళు కొంచెం బాధపడకుండా ఉండడానికే కేక్ కట్ చేసేది. ఇప్పుడు నాకు అంత ఇంపార్టెంట్ కాదు కదా, కేక్ అవసరం లేదని చెప్పి నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం కేక్ కట్ చేయబోతున్నా. మన శ్రీజ తెచ్చింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాజేశ్వరి అక్క. థ్యాంక్ యూరా. అట్లనే థ్యాంక్ యూ సో మచ్ మా. లైవ్లీని తీసుకొని వచ్చింది. అసలు నాకు కేక్ కట్ చేయాలనే ఆలోచనే లేదు. నన్ను పొద్దుటి నుంచి కామెంట్స్ పెడుతున్నారు, అడుగుతున్నారు, లైవ్లో కూడా అడిగిర్రు. నేను కట్ చేయను వద్దని చెప్పిన. మన శ్రీజ అయితే కేక్ తీసుకొని వచ్చింది. కట్ చేద్దాం మరి. ఫస్ట్ టైం కట్ చేస్తున్నా నేనైతే కేక్. హ్యాపీ బర్త్డే టు యూ రాజేశ్వరి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పొద్దుటి నుంచి నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత ప్రేమ ఉంది శ్రీజ, మస్తు ప్రేమ ఉంది మా శ్రీజకి అయితే. అందరైతే బ్లెస్సింగ్ చేయండి ఫ్రెండ్స్ మా అక్కని. థ్యాంక్ యూ. డ్రెస్ మొత్తం ఖరాబ్ అయింది. చాలా హ్యాపీ ఉంది నాకైతే నిజంగా. ఏమవుతుంది, ఏం కాదు, ఏమంటే పోతుంది. కేక్ కట్ చేద్దామంటే ఏంది శ్రీజ, ఏంటిది ఇదే కదా వేలింది, అది కూడా స్ప్రే కూడా కొట్టిండు. కట్ చేద్దాం మరి, దామ్మా. పిల్లలు అయితే పడుకున్నారు. పిల్లలు లేకుండా కట్ చేస్తారు అంటే ఇప్పుడు పెట్టిన లైవ్లనే చూసి పాలడుగు నుంచి మోత్కూరు వచ్చి కొనుక్కొని మన దగ్గరకు వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ పిల్లలు పడుకున్నారు. పెద్దోడు ఒక్కడు ఉన్నాడు, వాడు కూడా వస్తాడు ఇప్పుడు. కట్ చేద్దామా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అక్క ఇంకా లేదు, నువ్వు అనుకున్నది అన్ని సాధించుకోవాలి అక్క. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అక్క రాజేశ్వరి అక్క ఇల్లు కట్టుకోవాలి. ఫస్ట్ అయితే అమ్మకే, అమ్మ దీవెనల తర్వాతనే అందరైతే రాజేశ్వరి అక్కకి బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. అక్కడ అందరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా. శ్రీజ వల్ల నేను ఫస్ట్ కేక్ నా పుట్టినరోజు కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే వదినమ్మ. థ్యాంక్ యూ మరదనమ్మ. మాది పొద్దున్న నుంచి ఇదే రన్ అయితే. నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. కానీ మా మంజుల నన్ను రాజు అనేది సడన్గా ఈరోజు వదినమ్మ అంటుంది. నువ్వెట్లా పూసినవురా మరి, నువ్వే కదా స్టార్ట్ చేసింది, నువ్వే కదా షోలో పూసిన పాపం. ఒక్కసారి
ప్రేమగా 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 అరేనా ఎప్పుడైనా మూసుకున్నావో లేదో క్రీము ఫస్ట్ స్టార్ట్ చేసిరు ఎప్పుడు నువ్వే కదా నాకు గుర్తు తెలియదు అట్లా ఉయ్యాలని. థ్యాంక్ యూ డాడీ. పెద్దోడు ఒక్కడే ఉన్నాడని చెప్పిన కదా, ఇద్దరు పిల్లలు పడుకున్నారు, అమ్ములు వాళ్ళు పడుకున్నారు, పెద్దోడు ఒక్కడే ఉన్నాడు. పేరాలి కాదు అట్లా మంచిగా గ్లో వస్తాయంట ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇద్దరు రాసుకున్నారు. కేక్ పూసింది ఫస్ట్ ఎవరు పూసిరు ఒకరికి తప్పో చూడు, మాదైతే కాదు మాకు గుర్తు కూడా లేదు. పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఉయ్యాలి, పూసిన వాళ్ళకి ఉయ్యకు వదిలిపెడతాము మనం, మన తెలంగాణ గట్ల ఎట్లా వదిలిపెడతాం. ఒకసారి పూస్తే మనకి 2 సార్లు ఉయ్యాల్సింది. నా బర్త్డే అయితే ఇంకా కేక్ తోటి అయితే కంప్లీట్ అయింది. నిజంగా నా లైఫ్లో ఫస్ట్ జరిగింది. శ్రీజ ఫస్ట్ తెచ్చినప్పుడు హ్యాపీతో పాటు బాధ కూడా అనిపించింది. చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ కోల్పోయినా నేను నిజంగా. మళ్ళీ ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేస్తున్నా అంటే యూట్యూబ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ అంటే నేను పుట్టిన కాంచి ఫస్ట్ టైం, కానీ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే 1-2 కేకులు కట్ చేసిన. మళ్ళీ నా పుట్టినరోజుకు ఫస్ట్ టైం అనమాట కేక్ కట్ చేసుడు. అక్క నువ్వు ఫస్ట్ టైం కేక్ కట్ చేసుడు, సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు కట్ చేసినావు కదా అని కామెంట్ పెడతారు. ఆ సబ్స్క్రైబర్స్ అది వేరు, 1,00,000 సబ్స్క్రైబర్స్ అయినాక అది హ్యాపీనెస్ అది వేరే. ఇప్పుడు నా పుట్టినరోజు ఈ హ్యాపీనెస్ వేరే అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా శ్రీజ. అంటే లైవ్లో ఇని వచ్చింది అంటే నా కోసం ఈరోజు నేను ఎవరికి చెప్పలే, నా దగ్గరికి ఎవరు రాలేదు, ఇదైతే నిజం. ఎందుకంటే నేను అసలు సెలబ్రేషన్ చేసుకోవాలనుకోలేదు కాబట్టి ఎవరికి చెప్పలే నేను, అందుకే ఎవరు రాలేదు. నాకు పొద్దుటి నుంచి చెప్తున్నారు పుట్టినరోజు శుభాకాంక్షలు అని. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంతకుముందు పుట్టినరోజు వచ్చినప్పుడు నాకే గుర్తులేదు, అట్లాంటిది ఇప్పుడు గుర్తుండి ఒక కేక్ కూడా కట్ చేసిన అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ చిన్న చిన్న ఆనందాలు అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ వల్లనే. నిజంగా యూట్యూబ్ అంటే ఉత్తిదే అనుకుంటారు, కానీ నిజంగా నాకు ఒక జీవితాన్ని మళ్ళొకసారి నేను పుట్టినట్టు అనిపించింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎక్కువ అయితే శ్రీజకే థ్యాంక్ యూ చెప్పాలి. తమ్లైన్ చేసే వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మనకు తమ్లైన్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ తమ్లైన్ తోటే మా వీడియో ఎక్కడికో వెళ్ళిపోవాలి. మరి ఫస్ట్ టైం నా పుట్టినరోజుకి కేక్ కట్ చేసిన, కానీ పిల్లలు కూడా అందరు ఉన్నప్పుడు మధ్యాహ్నం అప్పుడు అట్లయితే బాగుండు. కానీ పిల్లలు అజయ్కి డ్యూటీ ఉంది, ఇప్పుడు మనం కట్ చేయొద్దు అనుకున్నాం ఫస్ట్. అయినా లైవ్ ఎప్పుడు పెట్టినాం, 7 గంటలకు పెట్టేసినాం లైవ్. శ్రీజ అయిన వారికి ఆల్రెడీ 8 అయిపోవచ్చు, 8:30 అయిపోయింది. 9 గంటల వరకు ఆల్రెడీ పిల్లలందరూ పడుకున్నారు. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఇప్పుడు గుడిసెలో ఉన్నాం కదా, మంచి సంవత్సరం వరకు అయితే అక్క ఇల్లు కట్టుకోవాలని అందరూ బ్లెస్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంట్లో జరగాలరా, నా కోరిక అయితే అది. మీరు ఇంకా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తే ఈ గుడిసె కాదు, ఇంకా నేను ఇంట్లో ఉండి మా పిల్లలతోటి హ్యాపీగా నేను పుట్టినరోజు జరుపుకోవాలి. నాకైతే ఆ కోరిక ఉంది. ఏం మాట్లాడాలో అర్థమైంది. ఓకేనా, మరి మీ సపోర్ట్ తోటే మేము ముందుకు వెళ్తాం కాబట్టి ఇంకా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నా నేనైతే. చూడు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు సపోర్ట్ చేసిరు. ఓకేనా, మరి అందరూ అయితే ఈ చెల్లె ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అజయ్ శ్రీజ వ్లాగ్స్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా శ్రీజ?
అజయ్ శ్రీజ వ్లాగ్స్ అండి, అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మరి అక్క చెప్పకుండా అజయ్ శ్రీజ వ్లాగ్స్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అజయ్ శ్రీజ వ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అవి అన్న మీద కూడా పడ్డది ఇద్దరు చూసుకుంటే. ఓకేనా మరి, బాయ్ అందరికి, గుడ్